Hello everyone, welcome to Shekhar Sir classes. In this video we are going to discuss about the two-digit numbers multiplication. రెండు అంకెల సంఖ్యలను ఒకే లాజిక్ ఒకే ట్రిక్ ప్రకారం మనం ఏ విధంగా సింప్లిఫై చేస్తామో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ రెండు అంకెల సంఖ్యలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా రెండు అంకెల సంఖ్యనే. రెండు అంకెల సంఖ్యను మనం ఒకే లాజిక్ ప్రకారం ఏ విధంగా సింప్లిఫై చేద్దామో చూడండి. సో ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఒకర్ల స్థానంలో ఉన్నటువంటి వాటిని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ పదుల స్థానంలో ఉన్నటువంటి వాటిని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ క్రాస్ మల్టిప్లై చేసేసి యాడ్ చేయాలి ఫైనల్గా. ఓకే చూడండి. 5 1s are 5 వన్స్ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ స్టెప్. 5 1s are 5 బట్ 5 కాబట్టి ఇక్కడ మనం 2 డిజిట్ నెంబర్ రాయాలి. 2 డిజిట్ నెంబర్ అంటే ఓన్లీ 5 కాదు 05 అని రాయండి. 05 అని రాసా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 10s ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. 10s ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే 4 2s ఎంత అవుతుంది 8 బట్ 08 అని రాయండి. 08 2 డిజిట్ నెంబర్స్ రాయాలి. ఓకే నెక్స్ట్ థర్డ్ స్టెప్ క్రాస్ మల్టిప్లై చేయండి. 5 2s are 10 నెక్స్ట్ 4 1s are 4 10 plus 4 14. సో 14ని ఇక్కడ వన్స్ ప్లేస్ వదిలేసి ఈ విధంగా రాయండి 14. ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేయండి. యాడ్ చేస్తే 5 4 9. సో ఫైనల్గా ఆన్సర్ 945 ఇస్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 స్టెప్లో ఫస్ట్ స్టెప్. సో 9 1s are 9 ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి దాన్ని మల్టిప్లై చేస్తే 9 1s are 9 బట్ 9 సింగిల్ డిజిట్ వచ్చింది 09 అని రాయండి. 2 డిజిట్ నెంబర్ రాయండి. ఓకే నెక్స్ట్ సెకండ్ స్టెప్ 10s ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. 9 3s are 27 ఈ విధంగా రాసేసేయండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ క్రాస్ మల్టిప్లై చేయండి. 3 1s are 3 నెక్స్ట్ 9 9s are 81 81 plus 3 84. సో వన్స్ ప్లేస్ వదిలేసి 84ని ఇక్కడ రాసేయండి. రాసిన తర్వాత ఫైనల్గా అన్నిటిని యాడ్ చేయండి. 9 4 7 8s are 7 plus 8 15 నెక్స్ట్ 1 క్యారీ ఫార్వర్డ్ 3. సో 3549 ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ స్టెప్ వన్స్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. సో 8 2s are 16 2 డిజిట్ నెంబర్ 16 కాబట్టి 16 అలానే రాయండి. 1 డిజిట్ నెంబర్ వస్తే మాత్రమే 0 అని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 4 2s are 8 ఇక్కడ 8 వచ్చింది కాబట్టి 08 అని రాయండి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. 2 2s are 4 నెక్స్ట్ 4 8s are 32 32 plus 4 36 వన్స్ ప్లేస్ వదిలేసి 36ని ఇక్కడ రాయండి. ఈ విధంగా రాసిన తర్వాత ఫైనల్గా యాడ్ చేయండి. 6 plus 1 7 నెక్స్ట్ 8 plus 3 11. సో 1176 ఇస్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 2 డిజిట్ నెంబరే. సో 2 డిజిట్ నెంబర్ని ఫస్ట్ స్టెప్ వన్స్ ప్లేస్లో ఉన్నాయి. 5 3s are 15 15 అనేటువంటిది 2 డిజిట్ నెంబర్ కాబట్టి 15 అలానే రాయండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 10s ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. 9 4s are 36 సో ఆ విధంగానే రాయండి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. 4 3s are 12 9 5s are 45 45 plus 12 57 57ని వన్స్ ప్లేస్ వదిలేసి ఇక్కడ రాసేసి యాడ్ చేయండి. ఇప్పుడు సో 5 నెక్స్ట్ 7 plus 1 8 5 plus 6 11 సో 1 క్యారీ ఫార్వర్డ్ 4 సో 4185 ఇస్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వన్స్ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ స్టెప్ 1 ప్లేస్లో ఉన్న వాటిని మళ్ళీ 9 3s are 27 2 డిజిట్ నెంబర్ కాబట్టి 27 అలా రాయండి. నెక్స్ట్ 6 8s are ఎంత అవుతుంది 48 నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. సో 9 6s are 54 నెక్స్ట్ 8 3s are 24 నెక్స్ట్ ఎంత వస్తుంది 78 78ని వన్స్ ప్లేస్ వదిలేసి ఇక్కడ రాయండి. రాసిన తర్వాత యాడ్ చేయండి. 7 10 1 క్యారీ ఫార్వర్డ్ 16 1 క్యారీ ఫార్వర్డ్ 5 సో ఫైనల్ ఆన్సర్ ఎంత 5607 ఇస్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ స్టెప్ వన్స్ ప్లేస్లో ఉన్నాయి. 5 3s are 15 సో 2 డిజిట్ నెంబర్ కాబట్టి 1 5 అలానే రాయండి. నెక్స్ట్ 7 5s are 10s ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే సెకండ్ స్టెప్ 7 5s are 35 నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. 7 3s are 21 5 5s are 25 యాడ్ చేస్తే 46 సో 46ని వన్స్ ప్లేస్ వదిలేసి ఇక్కడ రాసేయండి. సో ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేయండి. 5 7 9 3 సో ఫైనల్ ఆన్సర్ 3975 ఇస్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ వన్స్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. 7 9s are 63 నెక్స్ట్ 10s ప్లేస్లో ఉన్న వాటి సెకండ్ స్టెప్ 7 3s are 21 నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. 7 7s are 49 9 3s are 27 యాడ్ చేయండి. సో ఎంత అవుతుంది సో 76 ఈ 76ను వన్స్ ప్లేస్ వదిలేసి ఈ విధంగా యాడ్ చేయండి 76ని. సో 3 12 9 సో 2 2923 ఇస్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ స్టెప్ క్రాస్ మల్టిప్లై చేయండి. వన్స్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. సో 8 3s are 24 2 డిజిట్ నెంబర్ 24 ఇలా రాయండి. నెక్స్ట్ 4 9s are 10s ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే
36. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే 9 3s 27, 8 4s 32. సో యాడ్ చేస్తే 59. సో 59ని వన్స్ ప్లేస్లో వదిలేసి రాస్తే 59. సో ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేస్తే 4 11, నెక్స్ట్ 12, నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ 4. సో ఫైనల్ ఆన్సర్ 4214. ఓకే, సో మనం ఇప్పుడు ఒకే ఒక లాజిక్ని 2 అంకెల సంఖ్యను ఏ నెంబర్ ఇచ్చినా కూడా 2 అంకెల సంఖ్యలు ఒక 2 సంఖ్యలను ఏ విధంగా గుణించాలో ఈ వీడియోలో చూస్తాం. ఓకేనా, 2 డిజిట్ నంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో ఈ వీడియో చూస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ శేఖర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.